ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుని ఒక వాగ్దానాన్ని వినడానికి సిద్ధపడదాం. దేవుడు నీతో నాతో మాట్లాడును కాక. వాగ్దానాన్ని విందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఇక్కడ భక్తుడు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, వ్యర్థమైన వాటిని అలాగే అబద్ధములను నాకు దూరంగా ఉంచమని రెండు విషయాలు ప్రభు దగ్గర ఆయన కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రేమైన బిడ్డలారా, నీ జీవితంలో నెమ్మది లేదా? నీ జీవితం అంతా ప్రశాంతత లేకుండా ఉన్నావా? ఇదిగో నీ జీవితం అంతా ఎంతగానో ఎడారి వలె అంధకార సంబంధమైన చీకటి కార్యముల వలె ఉండిపోయిందా? దానికి ప్రాధాన్యమైన కారణం ఈ రెండు విషయాలే. వ్యర్థమైన వాటిని అనుసరించడం, రెండోదిగా మనం చూడగలిగితే అబద్ధములతో కూడిన జీవితం కలిగి ఉండటం. ఈ రోజున నీ కుటుంబంలో నెమ్మది కావాలంటే వ్యర్థమైన వాటి వైపు చూడకు. వ్యర్థమైనవి ఎప్పటికీ మనల్ని వ్యర్థమైన వాటిగానే చేస్తాయి. ఈ లోకంలో వ్యర్థమైనవన్నీ మనల్ని అట్రాక్ట్ చేస్తాం, ప్రారంభిస్తూ ఉంటాయి. దేవుడు చెప్తున్న మంచి కంటే వ్యర్థమైన వాటి వైపే మనం మనసు తిప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. తాత్కాలికమైన ఆనందం కొరకు, సంతోషం కొరకు మనం ప్రయాసపడడం ప్రారంభిస్తూ ఉంటాం. కానీ ఎంత మనం ప్రయత్నించినా కొన్నిసార్లు వ్యర్థమైన వాటి నుండి బయటికి రాలేకపోతాం. కానీ మన జీవితం పూర్తిగా నాశనం అవుతుంది అనే విషయం దేవునికి వాక్యం ఎంతగానో తేటగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ నీ జీవితాన్ని, నీ ప్రశాంతతను పోగొట్టుకుంటున్నావా? అయితే దేవుడు ఉదయకాల సమయంలో తేటగా నీతో మాట్లాడుతున్నమాట, వ్యర్థమైన వాటి నుండి నువ్వు విడుదల పొందాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో వ్యర్థమైన వాటి నుండి విడుదల పొందుతావు. అంతేకాకుండా జీవితంలో అబద్ధాలు ఆడటం అనేది అసలు మంచిది కాదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగితే అలా స్పష్టంగా రాయబడి ఉన్న మాట ప్రకటన గ్రంథంలో, ఇదిగో నరకానికి వెళ్తారు అని రాయబడి ఉంది. అబద్ధములాడే వారందరూ కూడా మండు గుండంలో పాలు పొందుతారని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని కుమారుడా, ఉదయకాల సమయంలో స్పష్టంగా ఆలోచించు. ప్రభు తేటగా నీతో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినమున వ్యర్థమైన వాటిని అబద్ధములు ఆడుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ప్రభు నీ జీవితంలో నెమ్మది కలుగు చేయాలని, నీ జీవితంలో ప్రశాంతత కలుగు చేయాలని, నీ కుటుంబంలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా ప్రభు మాట విని వ్యర్థమైన వాటిని నుండి దూరం చేసుకో. అదే రీతిగా అబద్ధంలో నీ నుండి దూరం చేసుకో. దేవుడు తప్పక నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. నేనైతే కోరుకుంటున్నా మీ పట్ల గొప్ప మేలు చేయాలని. మీరు కూడా ఆశించినట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా స్పష్టముగా నీ ప్రజలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, వ్యర్థమైన వాటి వైపు మేము మనసు తిప్పుకోకుండా అయ్యా నీ వాక్యం ప్రకారం జీవించగలిగిన మంచి కృప మీరు మాకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. అబద్ధములాడు జీవితం మాకొద్దు. అబద్ధములాడు వారు అయ్యా సాతాను యొక్క సంతానమని మీరు తెలియచేస్తూ ఉన్నారు. వాడు అబద్ధములాడు వారందరికీ జనకుడై ఉన్నాడని నీ వాక్యం తెలియచేస్తూ ఉంది. మేము సాతాను పిల్లల వలె ఉండక మేమందరము కూడా నీ మాట విని వ్యర్థమైన వాటి వైపు మనసు పెట్టక, అబద్ధముల వైపు మనసు పెట్టక అయ్యా నీ వైపు మాత్రమే మనసు పెట్టి మేము ముందు కొనసాగుతూ సహాయం దయచేయండి. ఉదయకాల సమయంలో స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వేలాది స్తోత్రం ప్రభువా. మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని వింటూ విశ్వసిస్తూ నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పట్ల నీ చిత్తము నెరవేర్పు జరుగునుగాక. మేలు చేసి ఉన్నతమైన స్థితికి మార్చమని అయ్యా నీ బిడ్డలందరికీ క్షేమం దయచేయమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడినట్లయితే తప్పక కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిగా లైక్, షేర్ తప్పకుండా చేయడానికి ఇష్టపడండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ఈ వాగ్దానాన్ని అనేక మందికి అందించడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు తప్పక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని మేము ఆశపడుతూ ఉన్నాం. అదే రీతిగా కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో మందిరాలు లేని చోట సేవ చేయడం జరుగుతూ ఉంది. కనుక మీరు కూడా ఈ సేవ పరిచర్య కొరకు మీరు ప్రోత్సహించాలని ఆశ ఉండినట్లయితే మీరు తప్పక మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.